రఫీ గారు ఇక మరో అంశం ఇది సెకండ్ ఐటమ్ దాంట్లోకి మనం వెళ్ళటం లేదు, దీంతోనే క్లోజ్ చేస్తాను. ఐ మీన్ ఎవ్రీబడి కెన్ యాడ్ దేర్ ఐ మీన్ కంక్లూజింగ్ కామెంట్స్ 1 minute ఈచ్. రఫీ గారు. ముస్లిం కాబట్టి నాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆత్మీయత, ఆధ్యాత్మికత, అలాగే నా చుట్టూ ఉండేటువంటి సమాజంలో హిందువులు వాళ్ళు ఎంత పవిత్రంగా దాన్ని కొలుస్తారు. ఆ తిరుపతి లెటర్లు ఇవ్వండి అని చెప్పి నన్ను ఎలా అడుగుతారు. తిరుపతిలో నేను పనిచేశానండి, దాదాపు 2 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళేవాడు. నేను పేద ప్రజలు వచ్చేవాళ్ళు, ఆ ఎండలో నుంచి ఉంటే ఎన్టీ రామారావు గారు షెడ్లు వేయించి అన్నదానం అది మహాప్రసాదం ఏర్పాటు చేశాడు. ఆ భక్తులందరికీ, భక్తులు ఎంత భక్తితో వస్తారో ఆ తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి నాకు తెలుసు. నాకు తెలియదని చెప్పేసి మసూదన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను ముస్లిం అయినంత మాత్రాన నాకు హిందువులు ఎంత భక్తితో చేస్తారో, క్రిస్టమస్ క్రైస్తవులు ఎంత భక్తితో చేస్తారో, అలా గురుదారులో సిక్కులు ఎంత భక్తితో చేస్తారో నాకు తెలియదు అన్న. నేను అన్ని విషయాలు గమనిస్తా. గాజాలో జరుగుతున్నటువంటి మారణకాండని గమనిస్తా, అమెరికాలో జోర్డాన్ మొందాని ఎలా గెలిచాడో గమనిస్తా. నాకు తెలియదేం కాదు. హిందువు అయి ఉండి మసూదన్ రెడ్డి తిరుపతిలో ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే ఇంకా ఎలాగా ఆ వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నాడో, దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాడో. ఇంత దారుణంగా కృష్ణాంజలి గారు బ్రహ్మాండంగా చెప్పాడు. అక్కడ టిన్ను లేదు, పాట లేదు. హైకోర్టు నుండి వచ్చింది పరకామణి కేసు, సుబ్బారెడ్డిది ల్యాబ్ నుండి వచ్చింది, ఇది సుప్రీంకోర్టు నుండి జరుగుతుంది లడ్డూ కేసు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తే, ఈయనేదో ట్యూన్ అంట, ఇళయరాజా అంట, పాట అంట. ఏంటిది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే లేదు కాదు కాదు ఒకటి మాత్రం వాస్తవం. అది యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ లో ఆ సంప్రదాయం పోయింది. అంతకుముందేమో లిరిక్ ఇచ్చేవాళ్ళంట, తర్వాత ట్యూన్ కట్టేవాళ్ళంట. కానీ ఇళయరాజా గారి టైం నుంచే మారిపోయింది ట్యూన్ ముందు. అంతవరకు కరెక్ట్, కానీ దాన్ని ఇక్కడ ఆపాదించడం కరెక్ట్ సెట్ కాలేదేమో. ఇప్పుడు సిట్ అని చెప్పింది, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ అని చెప్పింది 20 కోట్ల లడ్డూల్లో నెయ్యి చుక్క లేకుండా, నెయ్యి అనేటువంటి ఒక కల్తీ రసాయనాలతో నెయ్యి లడ్డు తయారు చేసి భక్తుల్ని మోసం చేశారని చెప్పి చాలా క్లియర్ గా చెప్తే, నిబంధనలు మార్పించి హిందువుల మనోభావాలు ఇప్పటికే చాలా మంది హిందువులు బాధపడుతున్నారండి. ఈ రకంగా మోసం చేస్తారా మా దేవుడి ప్రసాదాలు అని చెప్పి. ఒక మసూదన్ రెడ్డికి అది అర్థం కావట్లేదు. ఆయన హిందువో కాదో మరి ఆయనకి అర్థం కావట్లా. ఆయన జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలేశాడు. లేదు 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 మన డిబేట్ వేదికగా అనేక సందర్భాల్లో మసూదన్ రెడ్డి గారు, నాకు తెలిసి ఆయన కూడా అక్కడ లోకల్ పర్సనే, ఆయనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన పరమ భక్తుడు. ఆయన ఎన్నోసార్లు టైం అండ్ అగైన్ ఆయన వెరీ కన్జర్వేటివ్ హిందూ అని చెప్పేసి నాకు ఆయన మాటల ద్వారా అర్థమైంది. మసూదన్ రెడ్డి గారు కంక్లూజింగ్ కామెంట్స్ ప్లీజ్. అది ఓకే, అది మీరు అడగొచ్చు, తప్పేం లేదు. రైట్ సార్. నేను హిందువులో కాదు అనేది ఉంటుంటుంది. ఇక్కడ లోకల్ గా తిరుపతి శ్రీకాళహస్తిలో వస్తే అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు రఫీ గారిని నేనేమి, ఆయన ముస్లిం కాబట్టి హిందువుల గురించి మాట్లాడడానికి అవసరం లేదు నేను చెప్పలేదు. కానీ హిందుత్వాన్ని ఏ విధంగా బలి చేసి రామాలయ ఓపెనింగ్ ను కూడా ఈ కూటమి ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టి అబాస్ పాలు చేసిందో అనేది మాత్రం ఆయన చెప్తున్నాడు. చెప్పట్లేదు కదా, అది క్వశ్చన్ చేస్తున్నాను నేను. యాజ్ ఏ హిందూగా మళ్ళా చెప్తున్నాను నేను, ఎవరు తప్పు చేసినా సరే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరికీ శిక్ష పడాల్సిందే, పార్టీలకు అతీతంగా శిక్ష పడాల్సిందే అనేది మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటా, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా అది శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఆయన రఫీ గారు చెప్పేది ఏంది, వైఎస్ఆర్సీపీ మాత్రమే చేసింది అంటున్నారు. అదే రవికుమార్ ఆ దొంగిలించినటువంటి వీడియో ఇప్పుడు ఎక్కడి నుంచి బయట వచ్చింది? భానుప్రకాష్ రెడ్డి బయట పెట్టాడు. ఎవరు దయచేశారు, కట్ చేశారు దాన్ని? నా ఒపీనియన్ చెప్పంటే భానుప్రకాష్ రెడ్డి గారు ఆ వీడియోని తొలగించి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన బోర్డు మెంబర్ అయిన తర్వాత, ఇదే రవికుమార్ కుటుంబాన్ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మీరు విన్నారా లేదా? ఇదే ఎవరైతే ఈ యొక్క బిల్ వేసాడో హైకోర్టులో, అతనే భానుప్రకాష్ రెడ్డి మీద చేసినటువంటి ఈ యొక్క మాటలు ఇవి. నేను చెప్పిన మాటలు కాదు. రవికుమార్ 5 కోట్లు అడిగాడు భానుప్రకాష్ రెడ్డి, లేకుంటే నిన్ను ముందుకు పెడతాను, ఈ యొక్క దీన్ని ముందుకు తీసుకెళ్తాను అనేటువంటి ఈ యొక్క వీడియోని బయట పెడతాను అనేటువంటి విధంగా
భానుప్రకాష్ రెడ్డి చెప్పారని చెప్పని ఎవరైతే పిల్లేశారో ఆయన చెప్పిన పరిస్థితి. అతని పైన కూడా భానుప్రకాష్ రెడ్డి మళ్ళా కేసు వేసిన పరిస్థితి. ఈ యొక్క తొలగించినటువంటి ఈ యొక్క వీడియో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వచ్చింది? భానుప్రకాష్ రెడ్డి ముందు పెట్టాడు. నా వాదన ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ యొక్క వీడియోని తొలగించి మళ్ళా రవికుమార్ అనేటువంటి వ్యక్తి డబ్బులు 5 కోట్లు ఇవ్వలేడు కాబట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ఈ కూటమి దొంగల్ని ఫస్ట్ ఈ యొక్క నేను ఒకటి చెప్తున్నాను సార్, నేను యాజ్ ఏ హిందూగా నేను చెప్తున్నా. ఇప్పుడు మిలిటరీలో చాలా తప్పులు జరుగుతుంటాయి సార్, మీరు ఒక్క నిమిషం ఇవ్వండి. మిలిటరీలో చాలా తప్పులు జరుగుతుంటాయి. ఈ జరిగేటువంటి తప్పులు ఏవి కూడా ప్రెస్ లైక్ రావడం, శిక్షలు జరుగుతాయి, శిక్షింపబడతారు ప్రతి వ్యక్తులు కూడా. కానీ ప్రెస్ లైక్ వచ్చి పలానా జనరల్ ఈ విధంగా శిక్షించాడు, పలానా సైనికుడు ఈ విధంగా తప్పు చేశాడు శిక్షించాడు అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పాల. ఈ మిలిటరీ తరహాలో ఏ తప్పు జరిగినా సరే, టీడీపీ వాళ్ళు జరిగినా సరే, వైసీపీ వాళ్ళు జరిగినా సరే, కూటమి నాయకులు జరిగినా సరే, ఈ యొక్క దీన్ని పత్రికలకు రాకుండా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి యాజ్ హిందూగా నేను ముందుకు చెప్తున్నా. ఇది ఆ తరహాలో గోప్యత పాటించాలా, హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఏ ఆధారాలు లేకుండా ఈ విధంగా హిందుత్వాన్ని మీద హిందువులే దాడి చేస్తున్నారు. నేను మా నాయన హేతువాది కాదు సార్, దీపంలో సిగరెట్ తిరిగించుకున్నటువంటి వ్యక్తి కాదు మా నాయన. మా నాయన నీతి నిజాయితీగా హిందువుగానే బతికాడు, హిందువుగానే చచ్చిపోయాడు. కాబట్టి మా నాయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయనకు పుట్టిన నేను కూడా హిందువునే. నేను ఒకసారి బాప్టిజం తీసుకున్నానని, ఇంకొకసారి సనాతన ధర్మం నేను చెప్పట్లేదు. నేను పుట్టుకతోనే హిందువుని, ఇప్పుడు హిందువుగానే చచ్చిపోతాను. అన్ని మతాలని కూడా గౌరవిస్తాను, హిందూ మతాన్ని ఆచరిస్తాను. ఇది సార్, ఇది రఫీ గారికి మీరు చెప్పండి సార్. ఆయన వింటున్నారు కానీ మీరు ఆయన్ని ముస్లిం అన్నారని చెప్పేసి ఇంకోటి మీ గురించి ఆయనకి తెలియదు. మనం ఎక్కువగా మీతో పాటు కూర్చోలేదు ఆయన, అందు గురించి మీ గురించి పర్సనల్గా ఎక్కడ వారు ఏంటో తెలియదు కాబట్టి మామూలుగా అన్నారు. అంటే మీరు గుడ్డిగా సమర్థిస్తున్నారేంటి ఇంకా కూడా అని చెప్పేసి. సార్ ఓకే, సార్ ఒక్క నిమిషం సార్. ఈ దోపిడీ అసలు టీటీడీ ఎంప్లాయే కాదు. టీటీడీ ఎంప్లాయీ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈ టీటీడీలకి ఎప్పుడు వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా దొంగతనం చేశాడు. మొన్న ఈ రికార్డులను సీజ్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది, హైకోర్టు చివాట్లు పెట్టేదాకా ఈ రికార్డులు సీజ్ చేయాల. ఎందుకు సీజ్ చేయలేదు? దీంట్లో తెలుగుదేశం పాత్ర 99% తెలుగుదేశం పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. కూడా చంద్రబాబు ఆయన ఒక్క నిమిషం రవికుమార్ గారు చెప్పిన మాటలనే కాసేపు నమ్ముదాము. 20 సంవత్సరాల నుంచి అంటే ఒక 2004, 2005 నుంచి. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టాడు 2004 నుంచి. 2014 వరకు కాంగ్రెస్, మరో మధ్యలో మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం ఉంది ఒక 5 సంవత్సరాలు. వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే. మీరు అన్నట్టు అందరి హయాంలోనూ జరిగినటువంటి వ్యవహారాలన్నీ నిజంగా నిగ్గుదేల్చాలనుకుంటే మీరు అన్నట్లు మొత్తాన్ని బయటికి తీయాలి. అందు గురించి మేము మొదటి నుంచి అంటాం, ఇట్స్ ఎ బిగ్ నెక్సెస్. అసలు లడ్డు అంశం ఒకటైతే పరకామణి అనేది చాలా డెప్త్ ఉన్నటువంటి వ్యవహారం. కొన్ని 100,000 కోట్లు ఉంటాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సార్ గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్.